హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ అయితే బిర్యానీ చేస్తున్నది ఈరోజు. ఇంతకుముందు సౌరు పోసింది, ఎర్రగడ్డ వేసుకునింది. ఇప్పుడైతే పుదీనా ఆకు వేసుకుంటా ఉన్నది. పుదీనా ఆకు వేసుకున్న తర్వాత అది బాగా కలబెట్టుకోవాలి. దాన్ని మండలుగా అయితే వేసేసింది గిల్లుకోకుండా. మా తోటలోనే గిల్లుకొని వచ్చింది పుదీనా ఆకు, మా తోటలో అదే. అందువల్ల మండలతోనే గిల్లుకుంటా వేసేస్తూ ఉన్నది. ఆ చిగురులే గిల్లుకొని వచ్చి బాగుంటుంది అనేసి టమాటాలు అయితే వేసింది. మా ఊరు స్టైల్లో ఇట్నే చేస్తాము. మీరైతే చూడండి ఫ్రెండ్స్, ఇదేలాగా బాగుండదు. నేనైతే తిన్నాను లాస్ట్ వరకు. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో మీకే తెలుస్తుంది. నేను ఒక పేదరాలిని ఫ్రెండ్స్. నాకైతే ఇది ఎడిటింగ్ అవంతా కొంచెం ఇబ్బందిగా ఉండదు ఫ్రెండ్స్. ఎట్టున్నా నా ఛానల్ని చూస్తారు, నా వీడియోలు చూస్తారని, నన్ను కూడా ఆదరిస్తారని నమ్ముతా ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పటికైతే 200 సబ్స్క్రైబర్లు వచ్చి ఉన్నారు ఫ్రెండ్స్. నాకైతే ఈ వీడియో చూస్తే ఒక 10 మంది సబ్స్క్రైబర్లు వస్తారని నేను నమ్ముతా ఉన్నాను. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి, నా వీడియోకి లైక్ చేయండి, తెలియని వాళ్ళకి చెప్పేయండి. మీరంతా నా వీడియో చూసే వాళ్ళంతా మీరు బాగా ఉండేవాళ్ళు, డబ్బు ఉండేవాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, నాలాగా బీదోళ్ళు అంతా చూస్తారు ఫ్రెండ్స్. నాకైతే మా ఊర్లో మేము ఇట్నే మాట్లాడతాము, ఇట్నే మాట్లాడుకుంటాము మేము. నా మాటలు కొంచెం మీకు ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేస్తూ ఉన్నది. మా అమ్మ చేతి వాటం అయితే బాగుంటుంది. ఎప్పుడు వచ్చినా మా అమ్మ బిర్యానీ చేయమంటాను, నచ్చుతుంది, బాగుంటుంది. అందువల్ల చేయమ్మా బిర్యానీ చేయమంటే చేస్తూ ఉన్నది. దానికి ఇంకా సామాను లేదు, పెరుగు లేదు అంటూ ఉన్నది. ఆ అమ్మ అయితే మాస్టరు, బిర్యానీ చేసేది, వంటల పని చేసేది, అదంతా పనులకు పోతుంది. మా ఇంటికాడ సామాన్లు చూడండి ఫ్రెండ్స్, ఎన్ని మాటలు ఎత్తిపెట్టినా, ఎన్ని మాటలు కడిగినా అదేలాగా అన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మాకైతే ఇదేలాగా ఉంటుంది. ఇప్పుడైతే చికెన్ వేస్తూ ఉన్నది. 1 కేజీ చికెను, 1 కేజీ బియ్యం. మేము ఉండేదైతే నలుగురే. నేనైతే మేకలు మేపుకుంటాను, మా ఆయన అయితే పనికి పోతాడు. ఈరోజు అయితే గంగ జాతర అనేసి మా ఆయన్ని ఒక్క పొద్దు వేసేసినాను. తెల్లారి 2 ఇడ్లీ కాల్చేసి కరువు పనికి పోయి వచ్చేగాలికి మధ్యాహ్నం అయిపోయింది. అన్నమే తినలేదు. ఆయన అయితే నా మీద కోపంతో ఉన్నాడు, ఎందుకంటే అన్నం చేయలేదు అనేసి. సరే బిర్యానీ చేసి పెడతాను అనేసి చేస్తాననేసి తెమ్మన్నాను. ఆయన అయితే తెచ్చి ఇచ్చేసి మేకలు కాడికిపోయినాడు. ఇప్పుడైతే మా అమ్మ బిర్యానీ చేస్తూ ఉన్నది. ఇది 4 గంటలకి సాయంకాలం. ఆయన అయితే మేకలు తోలుకొని వచ్చేసినాడు. 6 అయిపోయింది ఈ బిర్యానీ చేసేకాడికి. ఆ గిన్నెతో 1 గిన్నె బియ్యం, 2 గిన్నెలు నీళ్ళు పోస్తున్నది. ఆ నీళ్ళు వచ్చి వాటర్ క్యాన్లో నీళ్ళు వచ్చి నేను కైకాడ కరువు పనికి పోయిన దగ్గర కోన నీళ్ళు అనేసి, మా ఊరు కోన నీళ్ళు వస్తుంది. ఆ నీళ్ళు అయితే తెచ్చినాను, దాంతో చేసుకుంటే బాగుంటుంది అనేసి ఆ నీళ్ళు తెచ్చింది నేను ఆ నీళ్ళే పోసుకుంటున్నది. వీడియో అయితే లెంత్ ఉండదు. ఇదేంది ఇట్ట మాట్లాడుతూ ఉండారు అనేసి
నేను ఒక బేదరాలిని, నా మీద కూడా దయ చూడండి. నాకైతే మాట్లాడడం సరిగా రాలేదు. నా వీడియోకి లైక్ చేయండి. ఏదో నాకు తెలిసిన వరకు నేను వేస్తూ ఉన్నాను. నాకు తెలిసిన పని అయితే మేకలు మేపేది. కూలి పని గిలి పనికి మా ఊళ్ళో పోలేము. మేకలు వదిలేసి నేను పోలేను. అందువల్ల యూట్యూబ్లో వీడియోలు పెడదాము. మనల్ని కూడా ఎవరైనా ఒకరు చూస్తారా చూడరా, మనకు కూడా లైక్ వేస్తారా, మనల్ని కూడా చూస్తారా అనేసి నాకు ఒక ఇది. మా ఊర్లో వెళ్ళైతే గేలు చేస్తూ ఉన్నారు. నువ్వు యూట్యూబ్ కావాలన్నా నీకు యూట్యూబ్లో వీడియోలు పెడతావా అనేసి. అయినా నేను అయితే పెడతా ఉన్నాను. ఊరోళ్ళు ఆదరించకపోయినా యూట్యూబ్లో చూసే జనాలు ఆదరిస్తారని బాగా అయితే ఉడికిపోయింది.